మనం 3 సార్లు ఓం అని చదివి ఆ, ప్రారంభ శ్లోకాలు చదువుకుందాం. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. మనం భజగోవిందంలో 21 శ్లోకాల వరకు మనం చదువుకున్నాము. ఆ, ఈరోజు 18 నుండి ఆ, చా శ్లోకాల్ని చాంట్ చేద్దాము. సో మీరు ఒకరు అన్మ్యూట్ చేసి ఫాలో చేయండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కర్ణే. నహి నహి రక్షతి దుఃఖం కర్ణే. 19వ శ్లోకం. యోగరతో వా భోగరతో వా. 19 కదన్నారా? అవునండి. కదా. ఇది నాకు 20 కింద ఇచ్చారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః. సంగరతో వా సంగవిహీనః. యస్య బ్రహ్మణి రమతే చిత్తం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. నందతి నందతి నందత్యేవ. భగవద్గీతా కించిదధీతా భగవద్గీత కించిదీత గంగాజలలవకణికా పీతా. గంగాజలలవకణికా పీత. సకృదపి యేన మురారి సమర్చ. సకృదపి యేన మురారి సమర్చ. క్రియతే తస్య యమేన న చర్చ. క్రియతే తస్య యమేన న చర్చ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పునరపి జననీ జఠరే శయనం.
ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. భజ గోవిందంలో ఒక జ్ఞాని ఎలా ఉంటారనేది చూస్తూ ఉన్నాము. జ్ఞాని ఎలా అవ్వాలని కూడా చూస్తూ ఉన్నాము. యోగరతో వా ఆ, ఆ, భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ అంటే వారు ఒక జ్ఞాని వారు ఎలా ఉన్నా అంటే సంఘంతో అంటే చుట్టూ మనుషులున్నా లేకపోయినా విషయాసక్తి అంటే ఇప్పుడు మనకి ఏమిటంటే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని లేకపోతే మనం ఉండలేం. అంటే పొద్దున్నే ఆ, అంటే ఇప్పుడు కొందరికి టీ లేకపోతే ఉండలేరు, కొందరు కాఫీ లేకపోతే ఉండలేరు. అట్లా కొన్ని కొన్ని అంటే మనకు అవసరం ఏదైతే అనుకుంటామో అవి అవి లేకపోతే వారు ఉండలేరు. అంటే ఇప్పుడు ఆ, మనము టీ తాగుతాము, జ్ఞాని కూడా టీ తాగుతారు. కానీ ఆయనకు మనకు తేడా ఏంటి అంటే మనం టీ తాగకపోతే మనకు ఆ రోజంతా పాడైపోతుంది. ఆయనకు ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే విషయ భోగాలు ఏ వచ్చినా ఆ జ్ఞాని అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ అవి ఉన్నా లేకపోయినా ఆయన ఆ జ్ఞానికి ఎలాంటి పట్టింపు ఉండదు. ఎందుకు అంటే వారి మనసు ఎప్పుడు కూడా బ్రహ్మ ఆ, చింతనలో మునిగి ఉంది కాబట్టి ఇవేవి పట్టవన్నమాట. అది ఆ, స- సంఘం ఉన్నా కానీ సంఘం అంటే చుట్టూరు ఎవరైనా ఉన్నా ఎవరు లేకపోయినా యోగంలో ఉన్నా యోగంలో లేకపోయినా భోగంలో ఉన్నా భోగంలో లేకపోయినా ఏది పర్వాలేదు వారికి అని చదువుకున్నాం. అలాగే ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అంటే భగవద్గీత కించితగీత కాస్తైనా మనం భగవద్గీత చదువుకుంటే అంటే భగవద్గీత ఏమిటి సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన అని చెప్పేసి మన గీతామహత్య శ్లోకం చెప్తుంది. ఏమిటి అంటే అన్ని ఉపనిషత్తులన్నీ గోవులైతే ఏం చేశారంటే పార్థుడు అంటే అర్జునుడు దూడలాగానమాట. ఆ దూడకు మనం ఆవుని పాలు పితకాలి అంటే ముందు దూడని పంపించాలి ఆవు దగ్గరికి. దూడ వెళ్ళి పాలు తాగడం మొదలు పెట్టగానే ఆ ఆవులు పాలు ఇవ్వడానికి రెడీగా తయారవుతాయి. అయినప్పుడు ఏం చేస్తారు, దూడ కడుపు నిండగానే ఆ మిగిలిన పాలు పితికి ఆ, అవి అంటే ఇంట్లో వాళ్ళు కానీ వాడుకోవడమే కానీ బయట వాళ్ళకి ఇవ్వడం కానీ చేస్తారు. అలా కృష్ణ భగవానుడు ఏం చేశారంటే అర్జునుని నిమిత్త మాత్రునిగా చేసుకొని ఆయన ఈ ఉపనిషత్తుల సారాంశం అంతా ద్వాపర యుగాంతంలో మహాభారత యుద్ధం ముందు మనకందరికీ పంచిపెట్టారనమాట. అంటే ఈ భగవద్గీత ఏమిటి అంటే ఈ ఉపనిషత్తుల సారం భగవద్గీత. అది ఏమాత్రం కొంచెం నేర్చుకున్నా అంటే మనకు ఆత్మజ్ఞానం రావాలి అంటే భగవద్గీత చదువుకోవాలి అని అర్థం. అలాగే గంగాజల లవ కణికాపీత గంగాజలం అంటే ఏమనుకున్నాము మళ్ళీ అది జ్ఞానమే అని అనుకున్నాం. ఎందుకంటే ఆ జ్ఞానగంగ ఆ జ్ఞానగంగ ఏ కాస్త మనం జ్ఞానం తీసుకున్నా కానీ సకృతపియేన మురారి సమర్చ ఓ భగవంతుడు పూజ ఎలా చేసినా కానీ చేసుకున్నా కానీ అంటే మళ్ళీ మురారి అంటే అర్థం ఏమిటన్నా మురను చంపిన వాడు మురారి. ముర అంటే మనలోని అహంకార నాశనం చేసుకుంటే మనకు ఎముడితోటి మాట్లాడే అవకాశమే ఉండదు అని. ఎందుకంటే ఒకసారి అహంకారం పోయిందంటే జీవత్వం పోతుంది. జీవత్వం అంటే నేను జీవి అనే ఒక ఏదైతే మనలో ఒక ఆ, తప్పు అభిప్రాయం ఉందో ఆ తప్పుడు అభిప్రాయం పోతుంది. పోయినప్పుడు మనం భగవంతుడు ఒకటే అని తెలిసిపోతుంది. అప్పుడు మరణము పుట్టుక అంటూ ఏమీ ఉండదు. అలా కాలే అప్పుడు అందుకని మరణము పుట్టుక అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఎముడితో మాట్లాడాల్సిన అవసరమే లేదు అని. మనకు అలా కాదనుకోండి ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం మళ్ళీ పుడతాం మళ్ళీ మరణిస్తాం. మళ్ళీ పుట్టడానికి ఒకసారి మరణించిన తర్వాత అయిపోతుందా లేదు లేదు మళ్ళీ పుట్టడానికి రెడీగా పోయి ఇంకేదో అమ్మ గర్భంలో పడుకుంటాం. అది ఉమ్, మానవ స్త్రీయే కావచ్చు లేకపోతే ఏ పురుగు పుట్ర అయినా కావచ్చు. ఇలా మనం
పుడుతూ మరణిస్తూ పోతూ ఉన్నాము. ఈ సంసారం అంతా చాలా కష్టమవుతుంది కాబట్టి హే మురారి, నా అహంకారాన్ని కూడా తొలగించి నన్ను కూడా విముక్తుని చేయ్యా అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడి వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 22వ శ్లోకం చదువుదాము. రిపీట్ చేయండి. రథ్యా రథ్యాచర్పట విరచిత కంఠ 22. ఇరవై- ఇరవై. చెప్పండి ఒకసారి. రథ్యాచర్పట విరచిత కంఠ రథ్యా రథ్యాచర్పట విరచిత కందః పుణ్యా పుణ్య వివర్జిత పంథ పుణ్యా పుణ్య వివర్జిత పందః యోగి యోగ నియోజిత చిత్త యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్త దేవ బాలోన్మత్తవ దేవ. రమతే బాలోన్మత్తవ దేవ. ఇప్పుడు ఈ రథ్యాచర్పట విరచిత గ్రంథ రథ్య అంటే రథ్య అంటే ఏమిటంటే మామూలుగా ఎక్కడైతే రథం పోతుందో అక్కడ అది రథ్య. రథం ఎక్కడ పోతుంది అంటే మనం రోడ్డు మీద పోతుంది. అంటే అంటే ఏమిటంటే రథ్య అంటే రోడ్ అని అర్థం. చర్పట చర్పట అంటే ఏమిటి అంటే చిరిగిపోయిన అంటే బట్ట పీలికలు. విరచిత కంఠ అంటే ఏం చేశారు అంటే అది అంటే రోడ్డు మీద చిరిగిపోయిన గుడ్డ పీలికలు అక్కడ ఇక్కడ అన్ని ఏరుకొని వాటితోటి ఒక ఆ, ఏమంటాం మనం దాన్ని కూర్చో. గోచి కాదు, ఇది మామూలుగా మనం కుడతాం కదా ఇంట్లో అంత బొంత అంటానే. అట్లా బొంతావు అలాగా ఆ రకంగా ఒకటి కుట్టుకొని అది ఒంటి మీద కప్పుకుంటున్నారు అనమాట. రథ రథ్యాచర్పట విరచిత కందః. అంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారంటే ఒక జ్ఞాని ఎలా ఎలా ఉండొచ్చు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే మామూలుగా ఏమవుతుంది అంటే మనకు జ్ఞాని అనగానే ఒక రమణ మహర్షి గారు, లేకపోతే ఒక రామకృష్ణ పరమహంస గారు, ఒక స్వామి వివేకానందుల వారు, స్వామి చిన్మయానందుల వారు, ఇలా మనకు శంకరాచార్యుల వారు ఇలా కనబడతా ఉంటే మనకేమిటంటే గంభీరంగా ఉన్నారు, మన దివ్య తేజస్సు వెలిగిపోతుంది వారిలో, వారు నోరు తెరిస్తే అనర్గళంగా మాట్లాడతారు, ఇలాంటి భావనలు ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమవుతుందంటే వారు ఈ ఈ జ్ఞానులు అనేవారు ఎలా ఉంటారని మనం చెప్పలేము అని చెప్పేసి ఈ శ్లోకంకి భావం. ప్రత్యాచర్పట విరచిత కంతః అంటే ఒక ఈ రోడ్డు మీద దొరికిన గుడ్డ పీలికలతోటి బట్ట కుట్టుకొని బట్టలుగా కుట్టుకొని కట్టుకుంటున్నారు. పుణ్య అపుణ్య. పుణ్యం అంటేనేమో పుణ్యం, అపుణ్యం అంటే పాపము. వివర్జిత, రెండింటిని వదిలేశారు, పుణ్యాన్ని వదిలేశారు, పాపాన్ని వదిలేశారు. వివర్జిత పంథ అంటే వాళ్ళ దారిలో అంటే వాళ్ళకు అంటే వాళ్ళ మార్గంలో పుణ్యం అంటూ లేదు, పాపం అంటూ లేదు. ఆ రెండిటికి అతీతమైపోయారు వారు. యోగి, ఈ యోగి ఎలా ఉన్నారు అంటే యోగ నియోజిత చిత్త. అంటే వాళ్ళ చిత్తము ఎక్కడ ఉంది అంటే యోగంలో నియోజితమైంది. అంటే ఏమిటంటే భగవంతుడి ధ్యానంలో కలిసిపోయి వాళ్ళ చిత్తం ఈ ఈ భూమి మీద లేనే లేదు. అట్లా అయిపోయింది అనమాట. అలాంటప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకు ఈ జీవితము అంటే ఈ ప్రపంచం అంటే ఏమిటి తెలియటం లేదు వాళ్ళకి. అంటే వాళ్ళ ఈ ప్రపంచాన్ని ఒక్కోసారి గుర్తించలేకపోతున్నారు అనమాట. రమతే, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే బాలక ఉన్మత్త. ఓకే, ఉన్మత్తవ ఉన్మత్తవత్ ఏవ, ఉన్మత్తవ దేవ అని. ఉన్మత్తవత్ ఏవ అంటే ఉన్మత్తుడిలాగా, అంటే ఉన్మత్తు అంటే పిచ్చివాళ్ళలాగా. అది వాళ్ళు మా పిల్లల్లాగా ప్రవర్తించవచ్చు, లేక పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించవచ్చు ఈ యోగులు.
ఇది ఇది అంటే ఈ ఉన్మత్తులు ఏంటి ఇదేంటి అని అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఆ, ఆ, భాగవతంలో రెండు కథలు ఉంటాయి. ఒకటేమో మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు, జడభరతుడి కథ. జడభరతుడు భరత మహారాజు. ఆయన ఆయన జీవితం మహారాజుగా జీవితం అంతా సరిగ్గా ఆ, అంటే అన్ని రకాలుగా కరెక్ట్గా పరిపాలన చేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అడవిలో. తపస్సు చేసుకుంటూ ఆయనకు మోక్షానికి అతి దగ్గరలో ఉన్నప్పుడు ఏం జరిగింది? విశ్వామిత్రుడిలాగా రంభా ఊర్వశి అంటే ఎవరు రాలేదు. ఒక జింక, కడుపుతో ఉన్న జింక పారిపోతూ, అంటే ఏదో సింహము ఏదో క్రూర మృగం పారిపోతూ వచ్చి నీళ్ళలో దిగింది. దిగేసరికి ఆ ఆయాసానికి అటు ఏం చేసింది, అది నీళ్ళల్లోనే అది ఆ, ప్రసవించింది. చిన్న జింక పిల్లని ప్రసవించి అది తట్టుకోలేక జింక చనిపోయింది. ఆ జింక పిల్ల మునిగిపోబోతుంటే ఈయన రక్షించారు. రక్షించిన తర్వాత ఏం చేశారు? దాని మీద ప్రేమ పెరిగి దాన్ని పాలన పోషణలో చూసుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక రోజు అది అది కొంచెం పెద్ద పెరిగిపోయి, అది దానికంటే ఇప్పుడు జింకల్ని ఇప్పుడు మనం అది కుక్కల్ని పెంచుకుంటే మనం జింకల్ని పెంచాం కదా, అందుకని చెప్పేసి అదేం చేసింది, దానికంటే విశ్వాసం అంటే ఏమీ లేదు వాటికి. అంటే అంటే ఓ ఇది మా మా ఏది ఆ, నేను అంటే ఈ పెంపుడు జంతువును అట్లా అన్న ఉద్దేశం ఉండదు కదా, అది వెళ్ళిపోయింది ఒక రోజు. వెళ్ళిపోతే అయ్యో అది ఏమవుతుందో, దానికి ఏమైందో, అది తిండి తిన్నదో లేదో, ఏ క్రూర మృగం దాన్ని ఏం చేస్తుందో అన్న ఆలోచనలో అలా ఆలోచిస్తూ ఆ చివరి ఆలోచన కూడా ఆయనది ఆ జింక మీదే ఉండి ఆయన పోయారు. పోయినప్పుడు ఏమైంది? మనిషి చివరి క్షణంలో ఏదైతే ఆలోచిస్తూ పోతారో అదే వారికి తర్వాత జన్మకు ప్రాప్తి తీస్తుంది. అందువల్ల ఆయన జింక గురించి ఆలోచిస్తూ పోయారు కాబట్టి తర్వాత జన్మలో ఆయన జింకకు పుట్టారు. కాకపోతే ఆయన ఆ యోగ బలం మూలంగా ఆయన చేసిన ఆ, ఘోర తపస్సు మూలంగా ఆయనకు పూర్వజన్మ జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం ఉండి ఏం చేశారు? అయ్యో నేను జింకగా పుట్టాను అని చెప్పేసి తప్పించి బాధపడ్డారు. ఇక అలా జింకగా జీవించాలన్నాళ్ళు జీవించి శరీరం వదిలేసి మళ్ళీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కానీ ఆయనకు ఈ పూర్వజన్మల అన్ని గుర్తున్నాయి అన్నమాట. గుర్తుండడం వల్ల ఏం చేశారు? ఆయన జ్ఞాని. ఈ జీ ఈ ఏమంటాం దాన్ని, ఈ అంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోకుండా ఆ, ఏం చేశారు? ఆయన ఏది పట్టించుకోకుండా ఉండేవారు అనమాట. అలా పట్టించుకోకుండా ఉంటే ఏమైందంటే అంటే ఆ కుటుంబంలో ఐదారుగురు అన్నదమ్ములు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు ఏదో పిచ్చివాళ్లే పాపం అని చెప్పేసి అత అతను చక్కగా చూసుకున్నారు. ట- వాళ్ళకంటే పొలాలు అవన్నీ ఉన్నాయి. అండ్ దాంతో ఏమైంది? ఉన్నన్ని వాళ్ళు అంటే భోజనం బాగా దొరికేది, చక్కగా దృఢంగా బలిష్టంగా ఉండేవారు. కానీ ఆయనకి ఏ పని చెప్పినా కానీ ఏ పని సరిగ్గా చేసేవారు కాదు. ఎందుకు అంటే పని చేస్తే ఇప్పుడు మళ్ళీ అది పని చేయమని అదని ఇవన్నీ అంత సంసార బాధలు చుట్టుముట్టుకుంటాయని చెప్పేసి దేని మీద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. దా ఎవరితో మాట్లాడేవారు కూడా కాదు. ఆయన పుట్టినప్పటి నుండి ఎవరితోటి మాట్లాడలేదు. ఎవరితోటి మాట్లాడనందువల్ల ఆ, జడ. జడ అంటే ఏమిటి? చైతన్యానికి ఆపోజిట్ జడ. అంటే అసలు అంటే మనిషి ఉన్నా లేనట్టు కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు జడ, ఆడవాళ్ళకి జడ కూడా ఏమిటి? ఇప్పుడు మనకు జడ కొట్టినా అంటే గిచ్చినా చేసినా కానీ దానికి ఏం ఉండదు. అదే ఇప్పుడు మన శరీరాన్ని గిచ్చితే మనకు నొప్పి పుడుతుంది. సో శరీరం ఏమో చైతన్యవంతమైంది, జడ ఏమో చైతన్యం లేనిది. అట్లా ఆ జడలాగా అతను ఉన్నాడు అని చెప్పేసి ఆ భరతుడిని జడభరతుడని పిలిచేవారు. ఇలా తల్లిదండ్రులు పోయారు. ఈయన పెద్ద పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రులు పోయారు. పోయిన తర్వాత ఏమైంది? అన్నదమ్ములు ఇతను ఇంటికి చేసేది ఏమీ లేదు. ఖర్చు, తిండి ఖర్చు దండగా అని చెప్పేసి ఇంట్లోనే వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఒక ఒక చోట ఒక బందిపోటు నాయకుడు ఓ కాళికాదేవికి ఆ, ఒక నరబలి ఇచ్చి ఆ, ఉన్నతమైన పదవి అంటే ఏమంటాము, ఉమ్, కొన్ని శక్తులు పొందాలనుకున్నాడు అనమాట. ఆ బందిపోటు ఏం చేశాడు? కొంతమందిని పంపించి
నా- అంటే తన అనుచరులను పంపించి ఎవరైతే మంచి పుష్టిగా ఉన్నారో వాళ్ళని అక్కడ చూసి తీసుకుని రండి, బలిద్దాం అన్నాడు. అయ్యో. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈ జడభరతుని చూసి ఇంకేముంది ఇతను ఉంచే ఒళ్ళంతా బాగుంది, ఇప్పుడు ఏంటంటే బలి ఇవ్వాలి అంటే ఏమిటి, వాళ్ళ అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉండాలి, ఏం ఇదంతా అంటే ఎలాంటి లోపం ఉండద్దు అని. ఈయనేమో ఏ పని చేయలేదయ్యా, సో దాంతో ఏమిటి, ఎక్కడ ఏం దెబ్బ తగిలినట్టు కానీ ఏం ఒక ఘాటు కూడా లేదు శరీరం మీద. ఇక ఈయనను తీసుకొని వెళ్ళి ఈయనను బలి ఇవ్వబోతే ఒక జ్ఞానిని బలిస్తారా అని చెప్పేసి, నాకు బలి ఇవ్వడానికి ఇవ్వబోతున్నారా అని చెప్పేసి ఆ కాళికాదేవి ప్రత్యక్షమై ఆ బందిపోటును ఆ అనుచరులందరినీ హతమార్చింది అనమాట. అట్లా ఆయనకు అప్పటికీ ఇది లేదు, ఆయన అలా బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ నడుస్తూ ఉంటుంటే ఏమైందంటే ఆ ఆ దేశపు రాజు ఆ, పల్లకీలో వెళ్తున్నాడు. పల్లకీలో వెళ్తుంటే ఏమైంది, ఇప్పుడు పల్లకీని మోయడానికి నలుగురు కావాలి. ఒక అతనికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలి కాలుకి దెబ్బ తగిలి పడిపోయాడు. అతను మోయలేకుండా ఉన్నాడు. దాంతో అతనికి రిప్లేస్మెంట్ కావాలి, ఇంకొక మనిషి కావాలి పల్లకి మోయడానికి. చూడండి అయ్యా అంటే ఆ అడవిలో ఇతను కనబడ్డాడు. కనబడితే ఈ రాజు ఈ అనుచరులు వెళ్ళి నువ్వు రా పల్లకిని మోయి అని చెప్పి పల్లకిని మోయించారు. పల్లకిని మోయిస్తుంటే ఏమైంది, పల్లకిని మోయమంటే అందరు ఇప్పుడు పల్లకిని మోయాలంటే ఇప్పుడు అందరూ, ఇప్పుడు మామూలుగా మనకు పరేడ్లో కనుక అందరూ ఒకటేసారి కాలు ఒకటేసారి కుడి కాలు వేస్తే ఆ పల్లకి సమానంగా ఉంటుంది. లేకపోతే ఒకళ్ళు ఒక కాలు ఒకసారి ఇటేసి ఏమవుతుంది, నలుగురు నాలుగు రకాలుగా నడిస్తే పల్లకి ఆ, ఎత్తుపల్లాలుగా అయిపోతుంది అది తలకి దాంతో ఇబ్బంది అవుతుంది పల్లకిలో కూర్చున్న వారికి. ఇతన సరిగా నడవడు. ముందు ఆ రాజుకు చాలా చిరాకు పుడుతుంది, ఏంటి ఏమైతుంది ఇట్లా అని చెప్పేసి చిరాకు పుట్టి ముందు ఏం చేశాడు, ఏంటి సంగతి అని అడిగితే ఇలా కొత్తవాడు వచ్చాడండి, ఆ, అతనికి తెలియటం లేదు, ఏం చెప్పినా వినట్లేదు అని అంటే, ఇతను చూస్తే మనిషి దృఢంగా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, ఏంటి అని చెప్పేసి హేళనగా వెక్కిరించాడు రాజు ఈ జడభరతుణ్ణి. ఏంటి, అయ్యో నీకు వయసు అయిపోయిందే, అయ్యో నీకు ఆ, 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 అంగాలు పనిచేయట్లేదే, నీకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అంటే, అంటే ఇట్లా హేళన చేస్తానే కొంచెం బుద్ధి వచ్చి సరిగ్గా నడుస్తాడని. ఈయనకు అసలు ఏమీ పట్టించుకోలేదు. ఈయనకి ఎలా అంటే ఈయన బ్రాహ్మణుడు అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఈయన జందవు సరికి వేసుకునేవారు కాదు, అది బట్టలు నల్లగా అది శుభ్రంగా ఉండేవి కాదు, ఒక రోజు స్నానమే అంటే స్నానం చేసిన రోజు చేసేవారు, చేయని రోజు చేసేవారు కాదు. అంటే ఇదంతా ఏమిటి అంటే ఆయన ఒక జ్ఞానశక్తి అవంతా కప్పిపుచ్చుకోవడానికి అనమాట. ఇలా ఆ, అంటే ఆయన యొక్క తేజస్సును ఇలా ఉండేసరికి ఏమైంది, మళ్ళీ కాసేపటికి ఇక ఈయన నడిచే దారి అలాగే నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటుంటే రాజుకు మళ్ళీ కోపం వచ్చింది. వచ్చి ఏంటి, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు, ఉమ్, ఆ, నీకేమి బుద్ధి లేదా, ఆ, నేను ఎవరనుకుంటున్నావు, ఉమ్, ఆ, నీకు ఒళ్ళు ఉంది కదా, ఆ, ఒళ్ళు ఇది ఒళ్ళున్నప్పుడు ఇదంతా నీకు ఏమీ ఆ, అంటే అసలు నీకు నడవడానికి నడవట్లేదు, నేను నిన్ను చంపేస్తాను ఏమనుకుంటున్నావో ఆ? అని చెప్పేసి ఆ, చెప్తే అప్పుడు ఈయన మొదటిసారి జీవితంలో మాట్లాడారనమాట. ఎవరు, ఈ జగద్భక్తుడు. అంటే భయానికి కాదు. ఆయన ఏం చెప్పారంటే, ఓ రాజా నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏంటంటే ఈ బరువును, అంటే ఈ బరువును ఏదైతే మోస్తున్నానో ఈ దేహం మోస్తుంది, నేను కాదు. ఓకే, ఈ దారిలో నడిచి మనం చేరుకునేది కూడా దేహమే కానీ నేను కాదు. కాబట్టి నాకు శ్రమ లేదు అని నువ్వు అంటున్నావే, అయ్యో నీకేం శ్రమ లేదని నువ్వు అని ఎక్కిరిస్తున్నావే, అది అందులో తప్పేం లేదు. ఆ? అది నువ్వు బాగా లావెక్కున్నావు అది ఇది అని అంటున్నావే, ఆ లావెక్కింది కూడా ఏంటి, ఈ పంచభూతాలే. నాకు ఈ ఈ దేహానికి సంబంధం ఏముంది, లావెక్కడమే కానీ సన్నపడ్డమే కానీ రోగాలే కానీ ఆకలే, ఇవన్నీ భయాలు, ముసల్తనం, నన్ను ముసలాడు అన్నావు అట్లన్నా ఇట్లన్నా, ఇవన్నీ దేహం ఉన్న వాళ్ళకి దేహాభిమానం ఉన్న వాళ్ళకే కానీ దేహాభిమానం లేని వాళ్ళకి ఏం చేస్తాయి అయ్యా, ఆ? అంటే నువ్వు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు రాజు అనుకుంటున్నావు, నేను సేవకుడిని అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు నన్ను ఇలా చేయి అలా చేయి అని అరుస్తున్నావు.
కానీ నీది పంచభూతాల శరీరమే, అక్కడున్నది ఇక్కడున్నది పంచభూతాల శరీరమే. ఆ పంచభూతాల శరీరం ఈ పంచభూతాల శరీరానికి ఆజ్ఞాపిస్తే నాకేం వచ్చే నాకేం పోయే. ఇ- ఇందులో ప్రభువు ఏంది, సేవకుడు ఏంది? ఎందుకంటే రెండు పంచభూతాలతో తయారైన శరీరాలే. ఆ? నువ్వేం చెప్తే అది చేస్తా. ఆ? కానీ నువ్వు నన్ను పిచ్చివాడు అంటున్నావు, తాగున్నట్టు అని అంటున్నావు. యాక్చువల్గా ఏంటంటే ఆ శ్లోకంలో, భాగవతంలో అక్కడ కూడా ఇప్పుడు మనం అనుకున్నాం ఉన్మత్త అని, ఉన్మత్తవత్ అని చెప్పేసి, ఆ ఉన్మత్త మత్త జడవత్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఉన్మత్తుడు లాగా ఉన్నా ఉంటున్నావు. నాకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్నావు. ఆ? నిజమే. ఇది ఈ పిచ్చితనము, మత్తెక్కడం, జడము ఇదంతా ఉన్నా కానీ ఇది ఆత్మనిష్ట ఉన్నవాడికి ఇవి ఏం చికిత్స చేస్తావు, ఈ శరీరానికి ఏం చేస్తే ఏమవుతుంది? ఆ? అంతా వ్యర్థమే అని చెప్పేసి ఈ రకంగా చెప్పేసరికి ఆ రాజుకు తల తిరిగిపోద్ది. అని చెప్పేసి పోయిన అక్కడికి ఆపలేదు అలా. ఆ, అది మోస్తూనే నడుస్తున్నాడు ఆయన. అది మోస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఈ పల్లకిలో లోపల కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు, రాజుగారు మాట్లాడుతున్నారు, ఇది నడుస్తూ ఈయన మాట్లాడుతున్నారు. ఎందుకు నడుస్తున్నారు, ఈయన ఎలా చేస్తున్నారు అంటే, ఇది నా ప్రారంధం, ఈ దేహ ప్రారంధంలో ఈ ఈ పల్లకిని మోయాలనుంది, ఇది మోస్తున్నాను. ఈ ప్రారంధ కర్మ గ- తగ్గిపోతూ ఉంది. అలా ఆ ఉద్దేశంతో ఆయన నడుస్తున్నారు. ఎవరు? ఈ భరతుడు. ఆయన వెంటనే ఆ, ఆ, ఇదంతా వినేసరికి ఆ రఘుగణుడు టక్కన వెంటనే ఆపేయించేసి, వాళ్ళకి ఆపేయించేసి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, అప్పుడు ఈయన ఒక ఒక మహానుభావుడు అన్న విషయం అతనికి అర్థమైపోయింది. ఇంత ఇంత ఆ, గొప్ప విషయాలు తెలిసాయంటే ఈయన జ్ఞాని అని చెప్పేసి అర్థమై వెంటనే ఆ, ఆయనని గురువు చేసుకొని అక్కడ ఒక దాదాపు భాగవతంలో ఈ దశలో ఓ రెండో ఏమో అధ్యాయాలు ఉన్నాయి. అంటే అది రఘుగణుడికి జడభరతుడు నేర్పించే విద్య, అంటే ప్రశ్న జవాబులు, ఆధ్యాత్మ విద్య నేర్చుకొని ఆయన దాంతో జడభరతుడి జీవితం సమాప్తం అయిపోతుంది. ఆ రఘుగణుడికి కూడా ఇదైతుంది. ఆ రఘుగణుడు ఎవరు అంటే, ఆ పూర్వజన్మలో రఘుగణుడి పూర్వజన్మలో ఈ జింక అన్నమాట. ఏ జింక పిల్లనైతే ఇతను పెంచాడో ఆ జింక పిల్లే ఇతని సత్సంగత్వ కారణం మూలంగా ఆ జింక పిల్ల తర్వాత జన్మలో రాజుగా పుట్టాడు. ఓకే. అది ఆ ప్రేమ మూలంగా, వాళ్ళకున్న ఆ అనుబంధం మూలంగా మళ్ళీ ఆ ఆ జింక ఏదైతే రఘుగణుడికి పుట్టాడో ఆయనకు జ్ఞానోపదేశం చేసిన తర్వాత ఈయన కర్తవ్యం తీరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన బాధపడుతూ ఉండే కదా, అయ్యో ఆ జీవికి ఏమవుతుందో, ఆ జీవికి ఏమవుతుందో అని. అందుకని చెప్పేసి ఈ జడభర్తుడి కర్తవ్యంలో ఏముంది, ఆ జీవిని కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి అని ఉందన్నమాట. ఆయనకు జ్ఞానం ఇచ్చి ఈయన వెళ్ళిపోయారనమాట. ఇది ఇప్పుడు ఇందులో చూస్తే, అంటే ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఇందులో చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, ఒక జ్ఞాని ఎలా ఎలా ఉండొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు ఆ జడభరతుడిని అందరూ పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు, ఇంట్లో అందరూ అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, ఊర్లో అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. అలాగే భాగవతంలో ఇంకో కథ ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఆ, ఇది ఇది 11వ స్కందంలో వస్తుంది. 11వ స్కందంలో ఆ, ఉద్ధవ గీత. ఉద్ధవ గీతలో ఉద్ధవ గీత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే దేహాన్ని చాలించి వెళ్ళడానికి తయారవుతున్నాడో, అంటే అవతారాన్ని సమాప్తి చేయదలుచుకున్నారో, అప్పుడు ఆయన ఆయన దగ్గర ఒక సేవకుడు ఉంటాడు, తమ్ముడు లాంటి సేవకుడు, ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడికి ఆ, ఎన్నో విషయాలు నేర్పించారనమాట. అంటే అది ఉద్ధవ గీత. అది 11వ స్కందంలో దాదాపు ముప్పావు భాగం ఈ ఉద్ధవ గీతే ఉంటుందన్నమాట. ఈ ఉద్ధవ గీత ఆ, ఒక ఆఖ్యాయిక అంటే ఒక అంతకు ముందు జరిగిన సంఘటన ఒకటి. ఈయన ఆ, ఆ, కృష్ణుడు ఉద్ధవుడు చెప్తాడు ఏంటంటే, యదు మహారాజు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్తే ఆ అడవిలో ఒక చోట ఒక దిగంబర అంటే బట్టలు లేకుండా పిచ్చివాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. కానీ ఈ యదు మహారాజు గొప్పవాడు అంటే మంచి జ్ఞాని, అంటే జ్ఞాని లాంటి పురుషుడు. ఆయన ఏమంటాము, ఆ,
మట్టిలో మాణిక్యం అంటే ఆ మట్టిలో మాణిక్యాల్ని దొరకబట్టే శక్తి ఉన్న ఆ, రాజు అన్నమాట. ఆయన ఈ ఆ అడవిలో ఉన్న ఆ పిచ్చివాడిని చూసి, ఈయన చూడ్డానికి పిచ్చివాడిలాగా ఉన్నాడు, బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు లేవు, కానీ ఆ ముఖంలో ప్రసన్నత్వం చూసి, ఈ ప్రసన్నత్వం కేవలం పూర్తి మానసిక శాంతి ఉన్న యోగులకు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఇంత ప్రసన్నత్వం, ఇంత ప్రశాంతమైన మొహము మామూలు సాధారణమైన మనుషులకు ఉండదని చెప్పేసి వెళ్ళి, ఆ ప్రభు మీరెవరు, మీ గురువులు ఎవరు, మీరు ఏంటి అని అంటే, ఆయన అప్పుడు అంటే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఏమవుతుందంటే, మీ గురువు అని అడుగుతారు యదు మహారాజు ఆయనను. అడిగితే, నాకు ఒక్కరు కాదు 24 గురువులు ఉన్నారని అంటారు. 24 గురువులు. ఓహో! 24 గురువులా? ఎవరండి వారు అంటే, ఆ 24 గురువులు ఏదో ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు ఈ స్వామి, ఆ స్వామి, లేకపోతే ఈ ఋషి, ఆ మహర్షి, అలా కాదు. ఈ గురువులందరూ కూడా సృష్టిలో తన చుట్టూ ఉన్న వీటిలో చూస్తారు. ఎవరు? సూర్యుడు ఒక గురువు, చంద్రుడు ఒక గురువు, ఒక కొండ చిలువ ఒక గురువు, ఆ, తర్వాత ఒక తూనీగ, తూనీగ కాదు, అది ఇది ఏమంటుందని తేనెటీగ, తేనెటీగ ఒక గురువు, ఒక వేశ్య ఒక గురువు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. అట్లా 24 పేర్లు చెప్పి అంటే 24 చెప్పేసి ఒక్కొక్క దగ్గర నుండి ఏమేమి నేర్చుకున్నాడు తను అని చెప్పేసి చెప్తాడు. అంటే అదేంటంటే గురువు అనేది కేవలం ఒక గురు శిష్య సంబంధంలోనే కాదు, ఎక్కడి నుండి ఎందుకంటే ప్రశ్న అడిగే ఇప్పుడు గురువు శిష్యులకు మధ్య ఉన్న ఇదేమిటి సంబంధం ఏమిటి అంటే, గురువు శిష్యుడికి పాఠం చెప్తున్నారు. పాఠం చెప్తున్నాడు అంటే ఏమిటి? ఒక శిష్యుడి మనసులో ఒక ప్రశ్న ఉంది, గురువు మనసులో జవాబు ఉంది. గురువు మనసు శిష్యుడి మనసు ఒకటి కాదు కదా. అలాంటప్పుడు గురువు మనసులోని జవాబు శిష్యుడి మనసులోకి ఎలా పోతుంది? ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడే జవాబు కూడా ఉంటుంది. మరి గురువు చేసిన విషయం ఏమిటి అంటే, శిష్యుడి హృదయంలోనే ఆ జవాబును చూపిస్తారు. అంటే అది అలా చూపించడానికి ఒక అది మనంతటికి మనమే ఒక్కోసారి ఆలోచిస్తే మనకి జవాబు దొరుకుతుంది. ఒక్కోసారి ఏదో చూడగానే తడుతుంది. ఒక్కోసారి ఎవరో చెప్తే తడుతుంది. అట్లా అనమాట. అలా అంటే ఏమిటి అంటే ఇప్పుడు అంటే ఈ 24 గురువుల నుండి ఆయన అలా నేర్చుకున్నారంటే ఎవరు వచ్చి ఆయనకు బోధ చేసింది లేదు. ఆ 24లో ఎవరు కూడా. అంటే ఏమిటి అంటే ఆత్మజ్ఞానం అంటూ మొత్తం మనం హృదయంలోనే ఉంది. అది ఎక్కడో లేదు, బయట ఎక్కడో లేదు. బాహ్య గురువు అని ఎవరైతే ఉన్నారో ఆ గురువు కేవలం ఆంతరిక గురువుని లేపుతారు. ఆ ఆంతరింగిక గురువు మనలో ఉన్న గురువే మనకు పాఠం చెప్తారు. అందుకని చెప్పేసి మన గురువు మన హృదయంలోనే ఉన్నారు, బయట ఎక్కడో లేరు. ఓకే, అది ఆ ఉద్దేశం అనమాట. ఈ 24 గురువులు యాక్చువల్గా ఏంటంటే అదే ఇప్పుడు మన చిన్న మిషన్లో బాలవిహార్ పిల్లలకి అంటే ఒక సంవత్సరం సిలబస్ అనమాట. ఒక్క వారం ఒక గురువు నుండి ఏమేమి నేర్చుకోవచ్చు మనం అని చెప్పేసి 24 గురువుల మీద 24 పాఠాలు అన్నమాట అలా ఉన్నాయి. ఇట్లా అక్కడ కూడా ఏమిటి ఆ ఆ ఆ గురువు ఊ, ఏంటంటే బట్టలు అవన్నీ లేకుండా ఉండడం వల్ల ఆయన అవధూత అన్నారు. ఇది ఈ అవధూతలు ఈ టైపులో మనకు ఆ, మన అంటే మన హిస్టరీలో కానీ మన పురాణాలలోనే కానివ్వండి, మన వ్యావహారిక జీవితంలో కానివ్వండి, చాలా మంది ఉన్నారు. చిన్న విషయంలో యాక్చువల్గా అంటే నేను దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం ఒక అంటే ఒక స్వామీజీ దగ్గర ఒక లెక్చర్ విన్నాను అనమాట. అయితే అందులో ఏమైంది, ఆయన చెప్తూ ఉండే, కాకపోతే ఆయన ఎవరు చెప్పారు అది గుర్తురాట్లేదు, ఎందుకంటే చాలా కాలం ఉంది కాబట్టి. అంటే ఆయన ఏం చేసింది, ఒక భారతదేశంలోనే ఎక్కడో ఒక చిన్నపాటి ఆ, అంటే చిన్న టౌన్లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. ఏంటి అంటే అక్కడ పాఠాలు చెప్తూ ఉండాలి అని చెప్పేసి ఆ స్వామివారికి బ్రహ్మచారిగా ఉన్నారు. అయితే అది పాఠాలు చెప్తుంటే అది అది అంటే చిన్న ఊరు అంటే ఇండోర్ అట్లాంటి ఏదో ఊర్లో. అయితే
బరోడానో ఇండోరో అలా అంటే ఊరు అంటే మరీ పెద్ద టౌన్, పెద్ద సిటీ కాదు టౌన్. అది కొంచెం ఊరు బయట ఏదో అట్లా అది ఎక్కడ జ్ఞాన యజ్ఞం చేస్తూ ఏదో ఏదో ఉపనిషత్తులో ఏదో నేర్పుతూ ఉన్నారనమాట. నేర్పుతుంటే దాదాపు 15-20 మంది వచ్చేవారు, కూర్చునేవారు గుడిలో. ఆ, అది ఎవరో అంటే కొందరు ముందు కూర్చునేవారు, కొందరు వెనక్కి కూర్చునేవారు, కొందరు ఎక్కడ స్తంభం ఉంటే అక్కడ ఆ స్తంభానికి అనుకొని కూర్చునేవారు గుడిలో, ఎందుకంటే కాస్త హాయిగా ఉంటుందని చెప్పేసి. అలా ఓ- ఓ- ఈయన అంటే దాదాపు 10 రోజుల నుండి అంటే 10-15 రోజులు యజ్ఞం, అది జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అంటే రోజువారీ ప్రవచనాలు ఇవ్వడం. ఈ ప్రవచనాలు 15 రోజులు. అలా రోజు వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ జనం వస్తారు కదా, అంటే ఇప్పుడు ఈ 15 మంది రెగ్యులర్గా వస్తారని చెప్పేసి అట్లా వచ్చేవాళ్ళు ఎవరో ఒక భిక్షగాడు కూడా వచ్చేవాడు అనమాట. అయితే ఎక్కడో దూరం కూర్చునేవాడు భిక్షగాడు కూడా. అయితే ఒకరోజు ఈయన ఏదో ఏదో కొంచెం కఠినమైన విషయం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకు ఎక్కడో ఇరుక్కున్నారు అది చెప్పేటప్పుడు ఇరుక్కొని అరే సందేహం వచ్చింది, ఆయనకి సందేహం వచ్చింది, చెప్తున్నప్పుడు సందేహం వచ్చింది. నేను చెప్పేది కరెక్టే కాదా, ఇది ఇది ఇట్లా ఇది ఇంతేనా లేకపోతే ఇంకోటా అని చెప్పేసి ఆయన ఇది కావట్లేదు. అప్పుడు ఆ, ఎవరైతే ఆ భిక్షగాడు ఉన్నాడో ఆయన కరెక్ట్ చేసి చెప్పారన్నమాట, ఇది ఇలా కాదు ఇలాగా అని. వెంటనే అర్థమైపోయింది, కరెక్ట్ ఇది ఇలాగ చెప్పాల్సి ఉండే అని చెప్పేసి వెంటనే ఆయన టక్ 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 చెప్పేసి ఆయన ఎక్కడున్నారని చెప్పేసి అది పాఠం అయిపోగానే ఆయన దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే అప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లవారిని అసలు రానే రాలేదు. అంటే ఈ స్వామివారి ఈ స్వామిగారు చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఆయన ఎవరు మహాత్ముడు అంటే అంటే వేదం తెలిసిన వాడని కాదు, అంటే చూడడానికి భిక్షగాడిలాగా ఉన్నా కానీ ఇలాంటి జవాబులు చెప్పడానికి ఏంటంటే వాళ్ళకి ఆ, జ్ఞానం ఉండాలి. ఏది జ్ఞానం అంటే ఇంగిత జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. అంటే జ్ఞాని అయి ఉండాలి. ఆ జ్ఞాని పురుషుడు అతను. కాకపోతే ఏంటంటే ఒక రోజు అది ఇలాంటి జ్ఞానులకు ఏమిటి అంటే ఇప్పుడు ప్రతి జ్ఞాని అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు అరే ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలని చెప్పేసి అనుకుంటారు. కొందరు ఏమిటి అంటే అలా చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు అలా అని చెప్పేసి వాళ్ళ చుట్టూ జనాలు ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఎక్కడో అడవిలోనో ఎటో ఇటో అట్లా చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ అందులోనే ఆనందంగా ఉంటారు. వాళ్ళ చుట్టూ మనుషులు వచ్చి అయ్యో స్వామి గారు బాబా గారు రండి రండి అని చెప్పేసి వాళ్ళకు మర్యాదలు చేయడం ఇవన్నీ ఏమీ ఇష్టం ఉండదు అనమాట. అందువల్ల ఏ క్షణానైతే తన గుట్టు బయటపడిందో ఆ, మళ్ళీ తెల్లవారినడికి జనాలు మళ్ళీ ఇప్పుడు ఆయన చుట్టూ తిరగడం మొదలు పెడతారని చెప్పేసి వెంటనే ఆయన మాయమైపోయారు, మళ్ళీ కనబడలేదు. సో ఇది ఆ, ఇప్పుడే అంటే అది మనకొకటే పురాణ కాలాలనే కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, జ్ఞానం తెలిసిన వారు ఎక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు అనేది ఈ ఈ శ్లోకం యొక్క ముఖ్య అంశం. ఓకే, అది ఏంటి? రథ్యాచర్పట విరచిత కంఠ. రథ్యాచర్పట విరచిత కంఠ అంటే ఏమనుకున్నాము? రోడ్డు మీద గుడ్డ పేలికలు, కనబడ్డ గుడ్డ పేలికలు అక్కడక్కడ దొరికిన వాటితోటి కుట్టుకొని ఆ, వేసుకున్న బట్టలు. పుణ్య వివర్జిత పంథ. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆ, ఈ వీరెవరు కూడా పొద్దున్నే లేచి సంధ్య వార్చారు అవి ఇవి అంటే ఏమీ లేవు. అంటే వాళ్ళకు చేయాల్సిన బాధ్యతలు అంటూ ఏమీ లేవు. పుణ్యానికి పాపానికి వాళ్ళు ఆ పైన ఉన్నవారనమాట. వాళ్ళకు ఆ, వాళ్ళ రెండిటికి అతీతం వారు. యోగ నియోజిత చిత్త. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆ యోగం, ఇక్కడ యోగం అంటే భగవంతుడితో యోగం, అంటే భగవంతుడితో సంయోగం అంటే మనసంతా బ్రహ్మ ఆ, ఆ, జ్ఞానంలో రమిస్తుంది. ఎప్పుడు మనసు అలా రమిస్తూ ఉంటుంటే వాళ్ళ పద్ధతి చూడడానికి చిన్నపిల్లాడిలాగే ఉండొచ్చు, వాళ్ళకి ఎప్పుడో పిచ్చివాడిలాగానే ఉండవచ్చు. ఎలా ఉంటారో తెలియదు. ఎప్పుడు కూడా వీరు జ్ఞాని వీరు జ్ఞాని కాదు అని మనం చెప్పలేము. మనం అందుకని చెప్పి అంటే దీని అర్థం ఏంటి, ఎందుకు చెప్తున్నారు ఇది అంటే ఏ మనిషిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేయకూడదు అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుని చూడండి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత శ్లోకానికి వెళ్దామా? 23వ శ్లోకం.
कस्त्वं कोऽहं कुत आयातः कोऽहं कुतया आयातः कामे जननि को मे तातः कामे जननी को मे तातः इति परिभावय सर्वमसारम् इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् विश्वं तत्क्ष्वा स्वप्नविचारम् भज गोविन्दं भज गोविन्दम् भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते కస్త్వం అంటే కహ త్వం అంటే నువ్వెవరు ఎవరు నీ కస్త్వం అన్న ఆ, కోహం అన్నా కానీ అంటే ఎవరు ఆ, ఆ, కస్త్వం అంటే ఎవరు నువ్వు అని కోహం అంటే ఎవరు నేను ఎవరు నువ్వు ఎవరు నేను కుత ఆయాత కుత అంటే ఎక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చావు కామే జనని మీ అమ్మ ఎవరు కోమే తాత మీ నాన్నెవరు ఇది పరిభావయ ఇలా విచారణ చేయి సర్వం అసారం ఈ విచారణ చేస్తే ఏమవుతుంది అంటే అంత ఏది పనికిరాంది అంత అసారం సర్వం అసారం సారం అంటే సారం ఉన్నది సారము ఆ సారం పోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అది అసారం అంటే పనికిరాంది అన్నమాట అంటే ఇప్పుడు చింతపండు ఉంది అనుకోండి చింతపండును మనం నీళ్ళలో కలిపి కాసేపు పెడితే ఏమవుతుంది ఆ నీళ్ళంతా పులుస్తాయి అది ఆ పులిసిన నీళ్ళని కొంచెం గట్టిగా పిండి పిండి చేసి ఏం చేస్తాం ఆ చింతపండు నీళ్ళను సాంబార్లోనో కూరలోనో వేసేస్తాం వేసేసిన తర్వాత ఈ మిగిలిన చింతపండు ఉంది కదా అది సారరహితం అందులో ఇక పులుపు అనేది లేదు ఓకే అది అదనమాట అసారం అంటే సర్వం అసారం విశ్వం త్యక్త్వా ఈ విధంగా ఏం చేయాలంటే ఈ ఈ విశ్వం అంటే ఈ జగత్తును మొత్తాన్ని వదిలేసి స్వప్న విచారం అంటే స్వప్న విచారం అంటే స్వప్నం అంటే కళ స్వప్న విచారం అంటే ఏంటంటే ఇదంతా కళ లాంటిది ఏది ఈ విశ్వం అంతా కూడా కళ లాంటిదన్న ఉద్దేశంతో వదిలేసేయి వదిలేసి ఏం చేయాలి భజ గోవిందం భజ గోవిందం గోవిందుని భజిస్తూ పో ఇప్పుడు అని దీని యొక్క తాత్పర్యం అంటే అది ప్రతిపదార్థ తాత్పర్యం అనమాట ఎవరు నువ్వు నువ్వెవరు నాకు తెలుసు మీరెవరు నాకు తెలుసు నేనెవరో మీకు తెలుసు ఓకే నా పేరు వెంకట్ అదే ఎక్కడి నుండి వచ్చావు నేనంటే ఇప్పుడు ఫ్లోరిడాలో ఉంటున్నాను కానీ ఇదివరకు బాస్టన్లో ఉన్నాను అంతకుముందు ఎప్పుడు వచ్చావు భారతదేశం నుంచి వచ్చాను ఓకే. మీ అమ్మ ఎవరు మా అమ్మ పేరు ఇదండి మీ నాన్నగారు మా నాన్నగారి పేరు అది ఇదా వాళ్ళు ఆలోచించమనేది కాదు. ఇది రమణ మహర్షి గారి జీవిత కాలంలో ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆయన జీవితకాలంలో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన్ని ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి ఏంటి ప్రశ్న భగవంతుడు ఎవరు అట్లా ఏదో ప్రశ్న అడిగారు అనుకోండి ఆయన వాళ్ళని ఇంకో ప్రశ్న అడుగుతారు ఏమిటి నువ్వెవరు అని అడుగుతారు ఎవరు నువ్వు అని ఎవరు నువ్వు అంటే తమిళంలో వాళ్ళది ఆయన గారి పుస్తకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది నాన్ యార్ అని అంటే నాన్ అంటే నేను ఎవరు ఎవరు నేను నువ్వెవరు అని అడుగుతారు అడిగితే మనం సాధారణంగా ఏం చెప్తాము నా పేరు వెంకట్ వెంకట్ అనేది నీ పేరు
ఇది నీ తల్లిదండ్రులు పెట్టింది, కానీ అది నువ్వు కాదు కదా. ఆ, నేను నాకు నా వయసు ఇంత అండి. వయసు శరీరానికి ఇప్పుడు 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 నీకు 50 అంటున్నావు, 10 ఏళ్ల క్రితం 40 ఏళ్ళు, అంత క్రితం 30, అంత క్రితం 20, అంత క్రితం 10, ఇంకొద్ది కాలం అయితే 60, 70, 80 కూడా వస్తాయి. నువ్వెవరు? ఆ వయసు శరీరానికి. ఓహో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడ ఫస్ట్ రాయడం అదే ఏ డాక్టర్ ఆఫీస్కి పోనీయండి, లేకపోతే ఏ అప్లికేషన్ రాసినా కానీ ముందు మనం మన పేరు రాస్తాం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాస్తాము, పుట్టిన తేదీ, పుట్టిన ఆ, సంవత్సరం, ఇవన్నీ రాస్తాం. అది కాదు. తర్వాత ఇంకోటి ఏం రాస్తాం? మన తల్లిదండ్రుల పేరు రాస్తాం. ఏ అంటే తల్లిదండ్రులు అంటే అది ఒకటి గర్భసంచి, ఇంకొకటి వీర్యము. ఆ రెండిటి మూలంగా ఇది అంతే. కానీ నువ్వెవరు? నేను మగవాడినండి. అది నీ శరీరమేనయ్యా, మగ ఆడ అనేది. నువ్వెవరు? నేను ఇంజనీరింగ్ చేశానండి. అది నువ్వు చదువుకున్న చదువయ్యా, నువ్వెవరు? నేను ఆ, ఇలా ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తాను. అది నీ ఉద్యోగం అయ్యా, నువ్వెవరు? ఈవిడ గారి భర్త కాక నువ్వెవరు? అలా అడుగుతూ పోతుంటే ఏమవుతుంది అంటే, మనలో ఉన్న ఒక్కొక్క అంటే ఏమంటామంటే ఒక లేయర్ అంటే పైన ఉన్న పొరలు, ఒక్కొక్క పొర తొలగిస్తూ పోతానన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం మన మెడిటేషన్ క్లాసెస్లో కూడా ఏం చేస్తాము, మనం పంచకోశ వివేకాల గురించి మాట్లాడుతున్నాం, గుర్తుందో లేదో మీకు? పంచకోశ వివేకాలు అంటే మనం 5 కోశాలలాగా ఉన్నాయి మనకు అని. మొట్టమొదటి కోశం బాహ్య కోశం, అన్నమయ కోశం. బయట ఉన్న కోశం అన్నమయ కోశం అంటే ఈ స్థూల శరీరం. అంటే ఈ ఎందుకు దీన్ని అన్నమయ కోశం కోశం అంటే ఏమిటి అంటే కత్తి ఉంటుంది కదా, ఖడ్గం. ఆ ఖడ్గంని తీసి వాడనప్పుడు ఏం చేస్తారు, ఒక దీంట్లో పెడతారు. ఓకే. ఎందులో అయితే పెడతారో దాన్ని కోశం అంటారు అనమాట. ఓకే. అది ఎందులో కత్తిని పెడతారో అది కోశం. అలాంటి 5 కోశాలు ఉన్నాయి. అంటే ఆ కోశంలో ఉన్నది విలువైంది, కోశం పనికిరానిది అని అర్థం. ఓకే. ఏదైనా కానీ ఇప్పుడు మనం అది సూట్ కేసులో కానివ్వండి, లేకపోతే లాకర్లో కానీ పెడితే లాకర్లో పెట్టిన వస్తువు విలువైంది, కానీ లాకర్ విలువైంది కాదు కదా. అలాంటిది 5 కోశాల లోపల ఒకటి ఉంది అని అంటే ఏమిటి? అది 5కన్నా విలువైనది అని. ఆ బాహ్యమైన కోశం ఏంటి? మొట్టమొదటి కోశం వచ్చేసి ఈ శరీరం. ఈ శరీరం అంటే ఈ ఫిజికల్ శరీరం ఏమైంది? అన్నం మూలంగా వచ్చింది, అన్నం మూలంగా పెరిగింది, అన్నం మూలంగా తరిగింది, అన్నంలో కలిసిపోతుంది. ఏమిటి? మీ అమ్మా నాన్నని తీసుకోండి. అంటే మీ అమ్మ నాన్న అంటే ఎవరమ్మా నాన్నని తీసుకోండి. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆవిడకి గర్భసంచి అవి అంటే ఏమి పూర్తిగా లేవు కదా, పెరగలేదు కదా. అది ఎలా పెరిగింది? స్త్రీ అనే తత్వం ఎలా పెరిగింది? తను తినే తిండితోటి రోజువారీ పెరుగుతూ పోతూ ఉంటే అలా 10, 12 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు నుండి అట్లా స్త్రీగా రావాల్సిన మార్పులు వచ్చాయి. 20 ఏళ్లకో, 25 ఏళ్లకో, 40 ఏళ్లకో ఎప్పుడో గర్భం ధరించింది. ఇదంతా కూడా బయట నుండి వచ్చిన తిండి మూలంగానే, తనంటూ పుట్టుకతోటి వచ్చి తీసుకొచ్చినదంటూ ఏమీ లేదు. అలాగే ఒక మగపిల్లవాడు పుట్టినప్పుడు పెద్ద ఏమీ లేదు. పెరిగిన తర్వాతే ఆ వీర్యం అనేది వచ్చింది. ఆ వీర్యం పోయి ఆ గర్భసంచిలో కూర్చుంది. ఆ వీర్యము తన తిండి మూలంగా వచ్చిందే. ఆ గర్భసంచిలో ఉన్న ఆ ఆ అండం కూడా తిండి మూలంగా వచ్చింది. ఎందుకంటే ఈ అండం నెలకు ఒకటో రెండో వచ్చే అండాలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టినప్పుడు ఉండేవి కాదు ఆ స్త్రీలో. ఈ పురుషుల్లో కూడా ఇవి ఉండేవి కాదు పుట్టినప్పుడు.
ఇవి తర్వాత తర్వాత వచ్చినాయంటే వాళ్ళు తినే తిండి మూలంగానే వచ్చింది. అలాంటి అండము అలాంటి వీర్యము రెండు తిండి మూలంగానే వచ్చినాయి. వాటి నుండి నేను పుట్టాను. అంటే ఏమిటి? ఈ శరీరం పుట్టుక కారణం ఏమిటి? భోజనం. భోజనం అంటే ఏమిటో, ఈ భోజనం ఎక్కడి నుండి వచ్చింది? పంచభూతాల నుండి వచ్చింది. అంటే భోజనం ఇప్పుడు మనం తినేదంతా భూమిలో నుండి వచ్చింది. భూమిలో ఏముంది? నీరు ఉంది, నిప్పు ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఆ, పైన స్కై కాదు. ఆకాశం అంటే స్పేస్ అన్నమాట. ఆ పంచభూతాల మూలంగా వచ్చిన భోజనంతో ఈ శరీరం ఉంది. ఇది పెరిగింది కూడా పంచభూతాల మూలంగానే. మన తిండి తిండి మూలంగానే, తరిగేది కూడా ఈ పంచభూతాల మూలంగానే. చివరికి మరణించిన తర్వాత ఈ శరీరం ఎందులో కలిసిపోతుంది? ఇందులో ఉన్న పంచభూతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన శరీరంలో వేడి ఉందా? చనిపోగానే వేడిపోతుంది అంటే ఏమైంది? మనలో ఉన్న అగ్ని ప్రపంచ అగ్ని అంటే అది విశ్వ అగ్నిలో కలిసిపోయింది. మనలో ఉన్న నీరు అంటే దహనం ఉమ్, వల్ల లేకపోతే ఆ, ఆ, దేని వల్ల అయినా కానివ్వండి, మనలో ఉన్న నీరు ప్ర ఆ, విశ్వంలో ఉన్న నీరుతో కలిసిపోయింది. మనలో ఉన్న గాలి, మనలో ఉన్న శ్వాస ఏమైంది? ప్రపంచంలో ఉన్న గాలిలో కలిసిపోయింది. అలా మొత్తం పంచభూతాలు మూలంగా వచ్చిన ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లో ఐక్యమైపోయింది. ఉమ్, అది నేను కాదు. ఈ అన్నమయ శరీరం అంటే ఒక ఇప్పుడు తిండి ఉందనుకోండి, తిండి ఇప్పుడు మీరు చూస్తే దానికి జీవం లేదు, తిండిలో జీవం లేదు. అది నిర్జీవమైంది. నిర్జీవం అంటే నేను మాంసం తింటున్నామని కాదు. నిర్జీవం ఏంటంటే ఇప్పుడు ఆ అన్నంలోనూ కూరలోనూ ఆ, అవి ఆల్రెడీ అందులో లైఫ్ పోయింది. ఆ జడ పదార్థం తిన్నప్పుడు, జడ పదార్థంతో పెరిగినప్పుడు దీనికి జీవితంలో ఈ జడ పదార్థానికి జీవితం అనేది ఎలా వచ్చింది, చైతన్యం ఎలా వచ్చిందంటే గాలి పీల్చుకునేంత వరకే చైతన్యం అంటూ ఉంది. ఏ క్షణానైతే మనం గాలి పీల్చడం ఆపేశామో ఈ శరీరం మరణించింది. కాబట్టి ఈ ఈ అన్నమయ కోశానికి లోపల ఇంకొక కోశం ఉంది. ఏమిటా కోశం అంటే ప్రాణమయ. ఆ ప్రాణం ఏమిటి అంటే గాలి. అంటే మన చుట్టూ ఉన్న గాలి మన ముక్కులో నుండి వెళ్ళి మన ఒంట్లోకి వెళ్ళినప్పుడు అదేమిటి? ప్రాణం అయింది. మళ్ళీ ఈ ప్రాణవాయువు బయటికి వెళ్ళినప్పుడు వాయువు అయిపోయింది. ఉమ్, వాయువు లోపలికి వస్తే ప్రాణం, బయటికి వెళ్తే వాయువు. ఇది నడిచినంత వరకే ఈ ఈ ఈ బండి నడుస్తుంది. కాబట్టి ఈ అన్నమయ శరీరానికి, ఈ అన్నమయ కోశానికి ఆధారం ఏమిటి అంటే ప్రాణమయ కోశం. ఈ ఉమ్, ప్రాణమయ కోశం ఏం చేస్తుంది? కేవలం ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి తీసుకోవడం కాదు. ఈ గాలి మూలంగానే, గాలి యొక్క ఒత్తిడి మూలంగానే రక్త ప్రసరణ జరుగుతుంది. గాలి యొక్క ఒత్తిడి మూలంగానే మనం తిన్నది కడుపులోకి పోతుంది, జీర్ణం అవుతుంది. దాని మూలంగానే ఆ మనం తిన్న తిండి అరిగి అన్ని అంగాలకు వెళ్తుంది. దాని మూలంగానే ఓ, మల విసర్జన, మూత్ర విసర్జన జరుగుతున్నాయి. దాని మూలంగానే ప్రాణం పోయేటప్పుడు కూడా, ప్రాణం పోయిందంటాం కదా, అంటే అది కూడా వాయువు. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్తాం? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని పంచవాయువులు అంటే ఈ ప్రాణంలోనే. ఇవన్నీ వీటి మూలంగానే ఈ బండి నడుస్తుంది. కాబట్టి అది ఈ ఈ రెండో భాగం అన్నమాట. రెండవ కోశం. దాని మూలంగా బయట కోశం నడుస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం? మెడిటేషన్ చేసేటప్పుడు ముందు శరీరాన్ని కంట్రోల్ చేస్తాం. శరీరాన్ని కంట్రోల్ చేసేంత ఏం చేసాము? ప్రాణాన్ని కంట్రోల్ చేసాం. ఏది? ప్రాణ వీక్షణ చేస్తూ గాలి పీలుస్తున్నాం, గాలి విడుస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, గాలి విడుస్తున్నాం అని. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తాము? మనసు. ఎందుకంటే ఈ ప్రాణం ఎప్పటి వరకు అంటే ఆ ప్రాణానికి ఆధారం మనసు అన్నమాట. ఇప్పుడు మన క్లాస్కి వచ్చాము. ఆ, మీరు ఆ, చూసి రమాగారు బాగున్నారా అన్నారు. ఆ రమాగారు జవాబు చెప్పలేదు. చెప్పకపోతే మీకేమైంది? ఆ, రమాగారు రిప్లై అనుకోండి. ఆ, కొంచెం చివుక్కుమంది మీకు. అరే నేను ఆ, హలో అండి అంటే చేయలేదే అని చెప్పేసి
ఆవిడ గారు ఉన్నారు, మీరు అన్నమాట విన్నారు, మిమ్మల్ని చూశారు కూడా, కానీ తన మనసు ఎక్కడో ఉంది. ఆ మనసు ఎక్కడో ఉంటే ప్రాణం ఉన్న కళ్ళ ముందున్న జీవితం అంటే ఇప్పుడు అంటే ఇది జూమ్ కాల్ కానీ నేను చెప్పేది నిజంగా అంటే ఎదురెదురుగుండా ఉన్నా కూడా మనసు ఎక్కడో ఉంటే ప్రాణం ఉన్నా కానీ ఏది గమనించలేము, ఏది చేయలేము. అందుకని చెప్పేసి ఏమిటి అంటే ఈ ప్రాణానికి ఆధారం మనసు. అంటే అది మూడవ కోశం. ఆ మనసు ఇది రైట్, ఇది రాంగ్, ఇది అని చెప్పేసి మనకి మొత్తం దానికి మనసుకు కంట్రోల్ ఇచ్చేది, అంటే మనసును కంట్రోల్ చేసేది మన ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ అంటే ఏంటి? బుద్ధి. అది నాలుగవ కోశం. ఆ బుద్ధికి అంటే బుద్ధిలో ఎలాంటి వాసనలు వస్తాయి, వాసనలు అంటే నేను ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఆ, మంచి ఆలోచన ఏంటి, చెడు ఆలోచన ఏంటి, అవన్నీ ఏంటంటే మన కారణ శరీరం నుండి వస్తాయి. ఆ కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అంటాం. ఎందుకంటే అక్కడ ఆ ఆనందమయ కోశం ఎందుకంటామంటే మనం నిద్రపోయినప్పుడు కళ్ళు లేకుండా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు, మన బుద్ధి ఇవన్నీ కూడా వెళ్ళి ఆ కారణ శరీరంలో ఉంటాయన్నమాట. ఉండి అక్కడ రెస్ట్ తీసుకుంటాయి. అందువల్ల అక్కడ సుఖపడతాయి. అందుకని దాన్ని ఈ కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అని కూడా అంటారు. ఈ ఆనందమయ కోశానికి మనం మనకు దాన్ని తట్టలేము, మనం డైరెక్ట్గా టచ్ చేయలేము. అందులో మన కారణ శరీరంలో మనకి ఏముందో మనకు తెలియదు. సూక్ష్మ శరీరంలో అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఎలా, ఓ నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు సంతోషకరమైన ఆలోచన వచ్చింది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను, దుఃఖకరమైన ఆలోచన కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను, అట్లా ఆ రకంగా. కానీ ఆనందమయ కోశంలో ఏముంది అన్నది, కారణ శరీరంలో ఏముంది అన్నది మనకు తెలియదు. దానికి వెనక ఉన్నది మన సత్స్వరూపం. అంటే ఈ సత్స్వరూపం ఈ 5 కోశాలతో కప్పబడి ఉంది అని. అంత మాత్రాన మన సత్స్వరూపం చిన్నది, ఇవన్నీ కప్పబడిన పెద్దవేని కాదు. సూర్యభగవానుడు ఆ, భూమికి సూర్యభగవానుడితో పోలిస్తే సూర్యుడు భూమికి 108 రేట్లు పెద్ద సైజులో. ఇప్పుడు ఉదయం అంటే ఇప్పుడు రాత్రి అయిందనుకోండి, ఈ రోజు ఉదయం మీకు మీ ఊర్లో ఎండ లేదు. ఆ? ఎండ ఎందుకు లేదు అంటే మబ్బులు అడ్డం వచ్చినాయి. మబ్బులు ఎందుకు అడ్డం? మరి ఒక మబ్బు సైజును ఒక సూర్యుడి సైజుతో పోలిస్తే మబ్బు సైజు ఎంత? చాలా చిన్నది. ఆ మబ్బు వచ్చేసరికి ఏమనుకున్నాం, ఈరోజు సూర్యుడే రాలేదు అని అంటాం. అంటే అంత చిన్న మబ్బు అంత పెద్ద సూర్యుడిని కవర్ చేసేసింది అనమాట. పోనీ మబ్బే లేదనుకోండి, మీరు ఆ కిటికీలు తెరవలేదు, గది కిటికీలన్నీ మూసేసుకున్నారు. కిటికీ మూసేసుకున్నా కానీ సూర్యుడు కనబడ్డు. కిటికీ మూసేసుకుంటే సూర్యుడు కనబడకపోతే కిటికీ సైజ్ ఎంత, సూర్యుడి సైజ్ ఎంత? మబ్బు కన్నా చిన్నది, చాలా చిన్నది కిటికీ. మబ్బు సైజ్ కన్నా అంత ఎంత చిన్న కిటికీ అంత పెద్ద సూర్యుడిని ఆపేసింది. పోనీ కిటికీ కూడా తెరిచారు, సూర్యుడు లోపలికి వచ్చాడు. ఓకే, సూర్యకాంతి లోపలికి వస్తుంది. మీరు ఇలా 2 చేతులు ఇలా పెట్టుకున్నారండి కళ్ళ మీద, ఎక్కడ సూర్యుడు లేడు. చేతులు కూడా తీసేసేయండి, కళ్ళు మాత్రం మూసేసుకోండి, సూర్యుడు లేడు. అంటే ఎంత చిన్న కనురెప్పలు అంత పెద్ద సూర్యుడిని ఆపేశాయి. అంటే ఏమిటి? మనకు దగ్గరయ్యే కొందికి, విషయం దగ్గరయ్యే కొందికి, ఏదైతే కప్పుతుందో అది దగ్గరయ్యే కొందికి పెద్ద పెద్ద వస్తువుని కూడా కప్పే శక్తి వచ్చినట్టు కనబడుతుంది మనకు. అంటే ఇప్పుడు సూర్యుడి సైజుతో పోలిస్తే మబ్బు సైజుతో పోలిస్తే కిటికీ సైజుతో పోలిస్తే మన కనురెప్పలు అట్లా. అలా ఈ ఆనందమయ కోశము, ఈ ఆ, విజ్ఞానమయ కోశము, ఈ ఈ ఈ కోశాలన్నీ మనకు చాలా దగ్గరగా ఉండబట్టి, ఈ మన ఉపాధికి దగ్గరగా ఉండడం మూలంగా మనం మన సత్స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. ఇది నువ్వెవరు? ఓకే, కస్త్వం, ఎవరు నువ్వు అంటే, ఓ నేనెవరు అని చెప్పేసి ఆలోచించాడు. కుత ఆయాత, ఎక్కడి నుండి వచ్చావు? ఓకే, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఆలోచించమని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆపేద్దాం, ఇక్కడ ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇందులో ఇంక కొంచెం దీని మీద చర్చించుకుందాం. ఇప్పుడు దాకా విన్న దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు కానీ సందేహాలు కానీ? సరే, అయితే ఇప్పటికి ముగించేద్దాం మరి.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओम् చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ చాలా మచ్. బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.